కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్ బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతున్నాయనే సమాచారంతో కలెక్టర్ సగిలి సన్మోహన్ సముద్రంలోకి వెళ్లి పరిశీలించారు. కస్టమ్స్ ఘాట్ నుంచి పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారులతో కలిసి కలెక్టర్ షణ్మోహన్ బోట్లో సముద్రంలోకి వెళ్లారు. కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి బియ్యం ఎగుమతి అవుతున్న జెట్టీలను పరిశీలించారు. 640 టన్నుల రేషన్ బియ్యం ఎగుమతి అవుతున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని, పూర్తి విచారణ చేసి వాస్తవాలు తేలుస్తామని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. పోర్ట్ నుంచి ఒక స్టెలా ఎల్ అని ఒక షిప్లో ఈ ఇల్లీగల్గా ఈ పీడిఎస్ రైస్ తీసుకెళ్తున్నాను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏదో ఉంటే ఒకసారి చూసొద్దాము, ఏంటి ఎలా జరుగుతుంది, ఎంత ఉందనే చూసాము. సో మొత్తం 5 హ్యాచెస్ ఉంటే ఆల్ 5 హ్యాచెస్కి అలాంగ్ విత్ ద టెక్నికల్ టీమ్ ఈరోజు వెళ్ళటం అండ్ శాంపిల్స్ అక్కడికక్కడ మన కెమికల్స్ తీసుకెళ్ళి చెక్ చేయాలి. ఇప్పుడు ఎక్కడైతే ఎలా అయితే ఇక్కడ చెక్ పోస్ట్లో మనం చెక్ చేస్తున్నామో అలాగే అక్కడ బిగ్ శాంపిల్స్, అది ఎనీవే మా కెమెరామెన్ కూడా మీకు వీడియో షేర్ చేస్తారు. సో ఇట్ వాజ్ సర్ప్రైజ్ వన్, సో మీకు ఇంటిమేట్ చేయలేకపోయాం. సో చెక్ చేయడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ 52,000 టన్స్ ఆఫ్ కెపాసిటీకి గాను ఒక 38,000 టన్స్ వరకు ఆల్రెడీ లోడింగ్ జరిగింది. ఆ లోడింగ్ జరిగిన వాటిల్లో క్లోజ్ టు ఒక 640 టన్స్ మాత్రం మనకి పీడిఎస్ రైస్ ఉన్నట్లు అనిపించింది. ఆ 640 టన్స్ కూడా రీసెంట్గా మనం సీజ్ చేసి బ్యాంక్ గ్యారంటీ తీసుకొని రిలీజ్ చేసిన స్టాక్ లాగా అనిపించింది. సో ఇది ప్రిలిమినరీగా మనం ఇప్పుడు అర్థమైంది. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి కొంచెం వాళ్ళ బిల్స్ అవన్నీ తెప్పించుకొని చూస్తే మనకు కొంచెం కాంక్రీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. మోర్లెస్ అంతా బాయిల్డ్ రైస్ అలా ఉంది, అదర్వైజ్ ఇట్స్ ఆల్ ఫైన్. థ్యాంక్ యూ. సార్ అక్కడ రైస్ ఉంటుంటారు ఒకసారి